బిగ్ బాస్ సీజన్ 9 వీకెండ్ ఎపిసోడ్‌లో కింగ్ నాగార్జున గారి దగ్గర తనూజ తన బాధను చెప్పుకొని ఎమోషనల్ అయిందట. హౌస్‌లో ఈ వారం నాకు చాలా స్ట్రెస్ అయింది సార్. ఎంత స్ట్రెస్ అయిందంటే నేను చెప్పలేను. మేబీ ఇలాంటి స్ట్రెస్సే ఇంకా కమింగ్ డేస్‌లో కూడా ఉంటే నేను ఈ హౌస్‌లో ఉండలేను సార్. చాలా ఏడుపొస్తుంది. అప్పటికప్పుడే అసలు ఈ హౌస్‌కి ఎందుకొచ్చానా? ఇంటికి వెళ్ళిపోదాము అనిపిస్తుంది. నా ఫ్రెండ్స్ అనుకునే వాళ్ళే ప్రతి సిట్యుయేషన్‌లో కూడా ఆహ్, నాకెక్కడ కూడా అందరూ ఏమంటారు తనూజకి సపోర్ట్ కావాలి. తనూజ సింపతి గేమ్ ఆడుతుంది. తనూజ అందరూ వెనక ఒకలా ఉంటుంది. ముందు ఒకలా ఉంటుంది. ఇలా అన్ని మాటలు మాట్లాడుతున్నారు సార్. అసలు నాకెవరు సపోర్ట్ ఒస్తుంది హౌస్‌లోని? నిన్న సపోర్టింగ్ గేమ్ పెట్టారు క్యాప్టెన్సీ టాస్క్‌లో. నాకెంతమంది సపోర్ట్ చేశారు సార్? ఇప్పుడు ఉన్న హౌస్‌లో వాళ్ళందరికీ అందరూ సపోర్టింగ్ ఉన్నారు. కానీ నా విషయంకొచ్చేసరికే నీకు వాళ్ళు సపోర్ట్ ఉంది, ఇమ్ము సపోర్ట్ ఉంది, కళ్యాణ్ సపోర్ట్ ఉంది, భరణి నాన్న సపోర్ట్ ఉంది. ఇలా అన్నీ అంటున్నారు. అసలు సిట్యుయేషన్ వచ్చేసరికి నాకు ఏ విషయంలో కూడా సపోర్ట్ అన్నదే లేదు హౌస్‌లో. ప్రతిసారి నేను సింపతి గేమ్ ఆడాను అంటున్నారు. నేను క్యాప్టెన్సీ కంటెండర్ అవుతున్నాను. ప్రతిసారి ఎంత హార్డ్ వర్క్ చేసి నేను అవుతున్నాను. లాస్ట్ వచ్చేసరికి కెప్టెన్ అవ్వట్లేదు. సో, నేను ఎమోషనల్ అవుతాను. నేను ఎమోషనల్ అవ్వడానికి కూడా నేను సింపతి గేమ్ ఆడుతున్నానంటారు. నా హెల్త్ బాగోకపోయినా నేను సింపతి గేమ్ ఆడుతున్నానంటారు. ఇలా ప్రతి దానిలో నన్ను సింపతి అంటున్నారు. ప్రతి ఒక్కరితో నేను హౌస్‌లో హ్యాపీగా ప్రతి ఒక్కరితో మంచిగా ఉంటున్నాను. దానికి నేను మంచిగా ఉంటే చాలు సపోర్టింగ్ అంటున్నారు. నాకెవరు సపోర్ట్ ఒస్తుంది? సపోర్టివ్ వస్తే ఈ పాటికి నేను కెప్టెన్ అయిపోయేదాన్ని సార్ ఎప్పుడైనా. కానీ ఎందుకో ఈ వారం నన్ను హౌస్‌లో కామెడీగా ఏదైనా అంటారు. నేను మళ్ళీ దానికి రివర్స్ అనేసరికి కామెడీగా అన్నాము అని చెప్పి దాన్ని మారుస్తున్నారు. కామెడీ అన్నప్పుడు నేనేం సమాధానం ఇవ్వలేను కదా! కానీ ప్రతి సిట్యుయేషన్‌లో కూడా నన్ను చాలా స్ట్రెస్ చేస్తున్నారని తనుజ తన బాధను చెప్పుకొని, ఇలానే ఉంటే నేను కమింగ్ డేస్‌లో హౌస్ నుండి వెళ్ళిపోవడానికి కూడా సిద్ధమైపోతానేమో అన్నట్టు తనుజ ఎమోషనల్ అయిందట నాగార్జున గారి ముందు. అంటే తన సిట్యుయేషన్ చెప్పుకొని. నిజంగానే ఈ వారమంతా హౌస్‌లో కంటెస్టెంట్స్ ఫుడ్ విషయంలోనే ఎక్కువగా ఇది బాలేదు, అది బాలేదు, రేషన్ మేనేజర్ అలా అని, ఆ తర్వాత కామెడీ కదా చేసాము, సీరియస్ ఎందుకు తీసుకుంటున్నావు అని కానీ, కొన్ని సిట్యుయేషన్‌లో తనుజ ఓవర్ హైప్‌కెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా వచ్చాయి. బికాజ్ ఆఫ్ ఆపోజిట్ పర్సన్ నుంచి వచ్చిన క్వెషన్స్‌కి వేరే సీరియస్ అయ్యేవాళ్ళు సీరియస్ అవుతారు. సిల్లీగా తీసుకునేవాళ్ళు సిల్లీగా తీసుకుంటారు. సో, తనూజ ఏంటంటే తన బ్రెయిన్‌కి అది హైపర్ టెన్షన్‌గా తీసుకుంటుంది. కళ్యాణ్ దగ్గర కూడా చెప్పింది. నేను చాలా స్ట్రెస్ అయిపోతున్నాను. ఈ స్ట్రెస్‌ని నేను నిజంగా భరించలేకపోతున్నాను. ఈ రేషన్ మేనేజర్‌గా నేను ఎందుకు తీసుకున్నాను అని తల బాదుకుంది కూడా. అప్పుడు కళ్యాణ్ లేదు నేను జోక్ చేశాను సారీ అని కూడా చెప్పాడు. సో, ఈ విషయం పైన హౌస్‌లో నెక్స్ట్ రేషన్ మేనేజర్ ఎవరుంటారో ఇలాంటి స్ట్రెస్‌ఫుల్ యాక్ట్స్ మాత్రం హౌస్‌లో చేయొద్దు అని కంటెస్టెంట్స్ అందరికీ కూడా నాగార్జున గారు గట్టి వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. బికాజ్ తనుజ లాంటి టాప్ కంటెస్టెంట్ హౌస్‌లో ఉండలేను అనే సిట్యుయేషన్ వచ్చింది అంటే, ఈ వారం ఫుడ్ విషయంలో ఎంత రచ్చ జరిగిందో మనందరం చూసాం కదా! దానికోసం నాగార్జున గారు సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చారట హౌస్‌మేట్స్ అందరికీ కూడా. సో, ఎలా ఉండాలి హౌస్‌లో అన్నది కూడా వాళ్ళందరికీ గైడ్ చేసినట్టుగా తెలుస్తుంది ఈ వీకెండ్ ఎపిసోడ్‌లో. అయితే కింగ్ నాగార్జున గారు మరి ఎలా గైడ్ చేశారు ఏంటి అనేది కూడా మనం ఎపిసోడ్‌లో చూడాలి. చూద్దాం మరి.